హలో అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? నేను మీ కుసుమ. ఇవాళ మన వీడియో ఏంటంటే ఓట్స్‌తో తయారు చేసిన ఉప్మా అండి. మనం ఈ ఓట్స్ ఉప్మా చేయడానికి ఓట్స్‌ని ఒక పావుగంట ముందు వాటర్‌లో నానబెట్టాలండి. తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో ఉంచుకోవాలి. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ, పచ్చి బఠానీని కూడా నేను కొంచెం ముందు ఉడకపెట్టి ఉంచుకున్నానండి. కరివేపాకు, ఇందులో మనం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అవన్నీ ముందే కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఒక 2 టమాటాలు, ఒక పెద్ద క్యారెట్, ఒక 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక గుప్పెడు బఠానీలు అనమాట నేను తీసుకున్నాను. దీన్ని ముందు మనం మూకిడి పెట్టి ఆయిల్ వేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేయించి కొంచెం ఫ్రై చేయాలండి. ఆ నూనె అంతా పైకి వచ్చేసాక అప్పుడు మనం ఒక కప్పు ఓట్స్కి 2 కప్పులు వాటర్ సరిపోతుందండి. అంటే కొంచెం మెత్తగా, ఇంకా మెత్తగా, అంటే ఓట్స్ చాలా తొందరగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా కొంచెం కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో అరకప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 కప్పులు వాటర్ మాత్రమే యాడ్ చేశానండి. సో మనకి ఆల్రెడీ ఈ ముక్కలు కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది అనమాట. ఈ వాటర్ మసిలేటప్పుడు కొంచెం ఉప్పేసి, ఆ రుచికి సరిపడా ఉప్పేసి మన ఈ ఓట్స్ నానబెట్టుకుని ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేయాలన్నమాట. వేసేసి కొంచెం అడుగంటకుండా ఒక 2-3 సార్లు మనం దాన్ని తిప్పుతూ ఉంటే అడుగంటదండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఓట్స్ ఉడుకుతాయి కదండి. అప్పుడు దానిపైన మనం కొంచెంగా కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట. సో చూసారు కదా, ఇలా మొత్తం దగ్గరికి వచ్చాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేశానండి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఓట్స్ ఉప్మా సూపర్గా ఉంటుంది. వెయిట్ లాస్ అవుదాం అన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా పనికొస్తుంది. సో వెయిట్ లాస్ అవుదాం అన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా యూస్ అవుతుందండి. అలాగే రాత్రిపూట అన్నం మానేసి టిఫిన్ తిందాం అన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా పనికొస్తుందండి, హెల్దీ ఉంటుంది. సో ఎప్పుడు మనం చేసుకున్న ఉప్మాల కన్నా కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు డెఫినెట్గా ఇష్టపడతారు. ఇందులో మనకి ఇంకొంచెం కావాలనుకుంటే మనం ఇంకా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇందులో ఎటువంటి ఫ్లేవర్స్ని యాడ్ చేయలేదండి. న్యాచురల్గా ఓట్స్ ఉప్మా చేశాను. హెల్దీ, చాలా హెల్దీ అనమాట. పిల్లలు బాగా ఇష్టపడతారండి. సో అప్పటికప్పుడు వాళ్ళకి స్నాక్ ఐటెం, ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద కూడా చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.